9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు. ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ ప్రత్యేక పూజలు. జాతరకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం వెల్లడించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ చరమ గీతం పాడండి, ప్రజలకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్. కరాటే కళ్యాణ్పై దాడికి యత్నం. నిందితులు కళ్యాణ్పైకి దూసుకొచ్చి ఆమె చున్నీ లాగినట్లు సమాచారం. మహబూబ్ నగర్ పట్టణంలో పెను ప్రమాదం. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి. ఎండబెట్ల వద్ద హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 10 కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జ్, 2 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీ మేడపల్లి సెంటర్లోని చిలకలయ్య గుడిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు రావిగంటి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి గాజులతో విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని ఒడిబియ్యం సమర్పించి మంగళ హారతులతో అమ్మవారిని భక్తితో శ్రద్ధలతో ప్రార్థించారు. ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో నిండిపోయింది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాన్ని అందజేయగా అన్న వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారి కృపతో సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘానికి చెందిన మహిళా సభ్యులు చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగా నిర్వాహకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. విన్యాసం చంద్రమండలం గురువే సర్వదా దేహి దేహి శ్రీ పరమేశ్వరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవత పుష్పమాలాదులపై అక్షర వేడి పాయజాత సిద్ధపత్రపాట్ల మల్లిక అవకుల చంపకారి అమృతైశ్వరవలిష్టం సాధనం పూజావిధనం మరేవు కల్పోరాత్సవ కల్కారోత్తర మల్లికా పర్వకై సంపన్న పంపేరుకై జాతి చంపక ప్రత్యాగనవీరకై బహుజ సంకల్పన సమర్పయ సంకేత శ్రీ వాసవి కన్యకా ఐం గౌ వాసవి కన్యకా. అందరు నామాలు చెప్తా, అందరు నాలమ్మా. ఓం శ్రీ వాసవాంబాయై నమః. ఓం శ్రీ కన్యకాయై నమః. ఓం శ్రీ జగన్మాత్రే. ఓం శ్రీ ఆదిశక్త్యై నమః. ఓం శ్రీ కరుణాయై నమః. ఓం శ్రీ వైశ్యకుల దేవతాయై నమః. ఓం శ్రీ వీరవేద్యాయై నమః. ఓం శ్రీ సర్వపూజితాత్రే నమః. ఓం శ్రీ అహింసా స్వరూపిణ్యై నమః. ఓం శ్రీ భక్త రక్షణ దర్శనాయై నమః. ఓం శ్రీ దుష్ట నమః. ఓం శ్రీ నిష్కలాయై నమః. ఓం శ్రీ సంపన్నాయై నమః. ఓం శ్రీ సౌందర్య సంపన్నాయై నమః. ఓం శ్రీ సచ్చిదానంద స్వరూపాయై నమః. ఓం శ్రీ సచిదానంద. ఓం శ్రీ నిగమవేద్యాయై నమః. ఓం శ్రీ నీలమేఘాయై నమః. ఓం శ్రీ నిష్కామాయై నమః. ఓం శ్రీ నిష్కామాయై నమః. ఓం శ్రీ సర్వస్వరూపాయ
గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పనుల్ని శుక్రవారం ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మున్సిపల్ అధికారులతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్వయంగా పర్యవేక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచన చేశారు. అనంతరం సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కైట్ ఎగరవేసి పండుగ సందడిలో పాల్గొన్నారు. నాయకులతో కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఆర్జీవన్ జీఎం గారు, మున్సిపల్ సంఘ కమిటీ గారు, అధికారులు, పోలీస్ అధికారులు, ఎస్ఎంపీసీ అందరికీ కూడా పేరు పేరున వాదించుకుంటే బాగుంటుంది. ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇదంతా కూడా దాని కమిటీ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తున్న వాళ్ళు సిన్సియర్గా వాళ్ళ టీంతో పనిచేయించాలి. వీళ్ళు ఆ కమాండ్ కంట్రోల్లో ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ ఏదైతే మీరు కూర్చొని మాట్లాడతారో దానికి ఆ కమిటీ వాళ్ళు దాన్ని ఫాలో అప్ చేయాలి. ఈవెంట్లో నేను కూడా 4 రోజులు కంపెనీ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ పర్ఫెక్ట్ టీమ్గా ఫాలో అప్ చేస్తాను. వెరీ డౌట్స్. ఈ నెల నిర్వహించి 26వ తేదీన నిర్వహించు గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల గురించి ఆర్జీవన్ ఏరియా జీఎం శ్రీ లలిత్ కుమార్ గారు జీఎం కార్యాలయ సమావేశ హాల్ నందు వివిధ విభాగాల అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల గురించి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జీఎం గారు మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్ని విజయవంతం చేయాలని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో పరేడ్ కోసం మార్చి 1 జాతీయ గీతాల మీద సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని, అందరికీ అనుకూలంగా ఏర్పాటు చేయాలని, ఈసారి జరుగు వేడుకలు అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులకు మిఠాయిలు సమకూర్చాలని తెలిపారు. ఇటు వేడుకల్లో అధిక సంఖ్యలో వచ్చే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం కె చంద్రశేఖర్, డీజీఎం ఏరియా వర్క్ షాప్ చంద్రశేఖర్, ప్రాజెక్ట్ అధికారి డి రమేష్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డీజీఎం ఫారెస్ట్ కర్ణ, సివిల్ డీజీఎం వరప్రసాద్, శ్రావణ్ కుమార్, హనుమంతరావు, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ మేయర్గా గెలిస్తేనే ప్రాంత అభివృద్ధి జరుగుతుందని రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. 46వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుకూరి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీతో పాటు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభయహస్తం కార్డు ఇచ్చి 4 రోజుల్లో హామీలు అమలు చేస్తామని ఓట్లు వేయించుకుని 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా హామీలు అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బందులు పెడుతోందని కాంగ్రెస్ పార్టీ అన్నారు. వృద్ధులకు 4,000 పెన్షన్, మహిళలకు 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని అబద్ధపు హామీలు చెప్పినా మోసం చేశారన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని, మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను అభయహస్తం బాకీ కార్డులను చూపించి హామీలు ఎందుకు నెరవేర్చలేదని నిలదీయాలని అన్నారు. గత 2 సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గంలో కమిషన్లు కూల్చివేత మాత్రమే జరుగుతున్నాయని, అభివృద్ధి సాకుతో చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చి వారిని రోడ్డున పడేశారన్నారు. మా హయాంలో రామగుండం నియోజకవర్గ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దామని తెలిపారు.
కేసీఆర్, జై కట్టి రామన్న, జై తెలంగాణ. నాకేమీ లేదు. ఇక్కడ ఏ కార్పొరేటర్ వచ్చినా ఎవరు కొంచెం మంచిగా ఏపీయాలి ఏపీయాలి. కారు లేపినా బయట పెట్టినాం సార్. ఓటేసినా కూడా అది ఎప్పుడు ముందుకు వస్తుంది. గారికి, రాష్ట్ర నాయకులు మూల విజయరెడ్డి అన్న గారికి, మరి మురళీధర అన్న గారికి, గౌరవనీయులు గోపాల్ అగరన్న గారు, వారు అన్నగారు సీనియర్ నాయకులు వెంకటన్న గారికి, ఇక్కడ ఉన్న పేరు మహేష్ అన్న గారికి, వీళ్ళందరికీ దండరావు అన్న, వాళ్ళందరికీ అంటే మీకు జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే సీనన్న గారు కూడా కన్నడ ఈ డివిజన్ కాంగ్రెస్ పార్టీ శ్రీను వివాని సాగర్ సతీష్ అంకుల్, శ్రావణి బ్యాగ్, మైకన్ గారు, ఎలకలపల్లి లక్ష్మి, మాజీ టీచర్. జీవులు అందరం పనిచేసినాం, కానీ మా దాంట్లో ఎవరికి వచ్చినా కానీ ఇక్కడ ఖచ్చితంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలిచేది. అటువంటి ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ప్రతిసారి ఎవరో బయట నుంచి వచ్చి నిలబడడం అటువంటివి జరుగుతున్నాయి. మనకు సేవ ఎంత మట్టుకున్నదో లాస్ట్ ఇయర్ కూడా మీకు చూసింది. ఈ వ్యక్తిని మనం గెలిపించుకోవాలనే ఉద్దేశం కొద్ది ఇక్కడ ఉన్న యూత్ అందరూ కలిసి రేపు మళ్ళా మీ దగ్గరికి ఓట్లకు వస్తారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకు వచ్చినప్పుడు మనం అందరం కూడా అడగాలా లేదా? మరి 2500 ఆ రోజు ఇస్తా అన్నారు, ఇప్పుడు 2 ఏళ్ళు గడిచింది, 60,000 రూపాయలు రావాలి మాకు, గెలిచినాక వెంటనే ఇస్తా అన్నారు. మీరు మళ్ళీ ఓటుకు వచ్చారు కదా, 60,000 ఇవ్వండి, మేము మీకు ఓటేస్తాం. అయితే 2,000 రూపాయలు కేసీఆర్ పెన్షన్ చేసిండు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, 4,000 చేస్తామని అన్నారు. ఇస్తా అంటే ఆశ ఎవరికైనా. 4,000 రూపాయలు చేస్తా అనగానే వాళ్ళకే ఓట్లు గుద్దిరు అందరు. ఎప్పుడు చేస్తా అన్నాడు, 2 నెలలనే చేస్తా అన్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది, 4,000 చేయలే. 4,000 చేస్తే ఇప్పటికీ ప్రతి ఒక్క ముసలి తల్లికి 96,000 వచ్చేటి. మరి ఆ 96,000 ఇస్తేనే మీ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తామని కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళన్నా ఓటు వచ్చి అడిగితే చెప్పాలి, అడగాలి లేదా? అడగాలి. మరి అప్పుడు ఎన్నికలప్పుడు వచ్చి హామీ ఇచ్చారు కదా, ఇచ్చినటువంటి హామీని అడుగుతాం. అందుకోసమే మీరు మనకు సేవ చేసేటువంటి నాయకుడిని గెలిపించండి, మనకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడిని గెలిపించండి. కేకేసీని మీకు ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా సేవ చేస్తాడు కాబట్టే మీ అందరి కోరిక మేరకే ఇలా బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన ఆహ్వానించడంతో పాటు ఇలా ఆయన మొట్టమొదటిగా మీ యొక్క కాలనీలో ఆయనకు మనము ఈ టికెట్ గురించి కూడా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉన్నది. అందుకే మీరందరూ నిలబడి తప్పకుండా గెలిపిస్తారని విశ్వసిస్తూ హైదరాబాద్ కుక్కట్పల్లి పరిధిలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడన్న కారణంతో భారత సుధీర్ రెడ్డిని భార్య ప్రసన్న చున్నితో ఊరేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 24న సుధీర్ రెడ్డి మృతి చెందగా విచారణలో భార్య హత్య చేసినట్లు ఒప్పుకుంది. హత్యకు వారం రోజుల ముందే తన భార్య తనను చంపేందుకు ప్రయత్నిస్తుందని సుధీర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది. నిందితురాలిని రిమాండ్ నిమిత్తం కంది జైలుకు తరలించారు. స్కావెంజర్స్ రీహాబిలిటేషన్ జిల్లా లెవెల్ విజిలెన్స్ కమిటీ మెంబర్గా నా నియామకానికి సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్సీ ఎస్టీ జిల్లా డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి, నాయకులకు, శ్రేయభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత, అభినందనలు. నిన్న కలెక్టర్ ఆఫీస్లో జరిగినటువంటి మీటింగ్లో పెద్దపల్లి జిల్లా స్కావెంజర్స్ రీహాబిలిటేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ కమిటీలో నాకు మెంబర్గా స్థానం కల్పించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ ఆఫీసర్ రవీంద్ర సార్ గారికి, మరియు నాకు సహకరించినటువంటి నాయకులకు, నా కుల బాంధవులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజులలో స్కావెంజర్స్ యొక్క స్థితిగతులను తెలుసుకొని వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికైనా నేను సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా నియామకానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తున్న ఇద్దరు నిందితుల్ని కరెంటే కళ్యాణి రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆదిబట్ల వండర్ల వద్ద నిందితులు ప్రచారం చేస్తుండగా పంజాగుట్ట పోలీసుల సహాయంతో కళ్యాణి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు కళ్యాణి పైకి దూసుకొచ్చి ఆమె చున్నీ లాగినట్లు సమాచారం. రెస్పెక్ట్ లేదా మీకు? తమాషా మొత్తం తమాషా మొత్తం నన్ను కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన పనుల్ని ఎండబెట్ల వద్ద హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి 10 కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, 2 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, 1,05,50,000 రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల్ని ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనాలకు 9 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన కళాశాల భవనానికి శంకుస్థాపన, నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో 10 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు పనుల శంకుస్థాపన, పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థకు 10 కోట్ల రూపాయలతో శంకుస్థాపన, 3,14,60,000 రూపాయల వ్యయంతో పట్టణ పరిధిలోని కేసర సముద్రం మినీ ట్యాంక్ బండ్ నూతన అభివృద్ధికి పనుల శంకుస్థాపన పనుల్ని ప్రారంభించారు. Good afternoon to everyone. Myself Sabha Madni. I am pursuing intermediate second year Urdu medium with HEC group. Honorably MP Mallu Ravi sir, MLC Damodar Reddy sir, MLA Kuchikula Rajesh Reddy sir, and Collector sir. Today I am very happy because the foundation stone is being laid for the new building of our college. We the students are very happy because new building. We spent 2 years of this building. The condition of this building very bad. We spent 2 years in fear. As a result of the efforts, MLA sir, principal ma'am, we have got to see this day. I am grateful to MLA sir. सर, आपसे एक अदबन गुजारिश है कि हमारे उर्दू मीडियम से सिर्फ एक ही ग्रुप HEC है, तो गुजारिश है कि उर्दू मीडियम से BPC ग्रुप, MPC ग्रुप रहेगा तो हेल्प करें तो बहुत मुफीद होगा. అందరూ ఫస్ట్ పెద్ద మనుషులకు అందరూ దండం పెడతాము. దామోదర్ రెడ్డి గారికి, మా రవి గారికి, రాజేష్ గారికి, వంశీ గారికి, కలెక్టర్ గారికి, అధికారులకు, ప్రత్యేకంగా మా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మాధవి గారికి, మా అధికారులకు, ఇక్కడ విచ్చేసిన అక్కలకు, మా చెల్లెళ్లకు, మా ఆడబిడ్డలకు, మీ అందరికీ అబ్బాయిలకు, ప్రత్యేకంగా బాయ్స్ కాలేజ్ అబ్బాయిలకు మీరందరికీ కూడా శుభాభినందనలు. ఈరోజు ప్రత్యేకంగా ఎప్పటి నుంచో మా దామోదర్ రెడ్డి గారు విద్య అంటే మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చేది విద్యకు. ఈరోజు ఎప్పటి నుంచో ఆశిస్తున్న కలగంటున్న భవన నిర్మాణము, 10 కోట్ల రూపాయలతో కొత్తగా ఇంటర్మీడియట్ కాలేజు, అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్కూల్ బిల్డింగ్, ఒక బ్రిడ్జు, డ్రింకింగ్ వాటరు, త్రాగునీటి వ్యవస్థ, ఇవన్నీ కూడా
కార్యక్రమాలు చేసుకుంటూ మీ దగ్గరకు వచ్చినాము. మిమ్మల్ని బోర్డు కొట్టకుండా, టైం వేస్ట్ చేయకుండా మీరు 2 ముచ్చట్లు చెప్పండి, నేను 4 ముచ్చట్లు చెప్తాను. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? మహబూబ్ నగర్ పట్టణంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. పారిశ్రామిక వార్డులోని భారత్ గ్యాస్ గోడౌన్ పక్కన ఉన్న సునీత బెడ్ వర్క్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమయానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మహబూబ్ నగర్ పట్టణం పారిశ్రామిక వార్డులో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో సునీత బెడ్ వర్క్స్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వాహనం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాద సమయంలో పక్కనే ఉన్న భారత్ గ్యాస్ గోడౌన్ లో సుమారు 200 నిండు గ్యాస్ సిలిండర్లు ఉండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతో భారీ ప్రమాదం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో సునీత బెడ్ వర్క్స్ సుమారు 6 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఒక గంట క్రితం ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ లో ఫైర్ అవుతుంది. సునీత బెడ్స్ వర్క్ దాంట్లో మ్యాట్రెస్లన్నీ పరుపులన్నీ కాలిపోతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే మా 2 టౌన్ ఎస్ఐ గారు, సిఐ గారు, రూరల్ పోలీస్ వాళ్ళు అందరు ఇక్కడ, రూరల్ ఎస్ఐ గారు అందరు ఇక్కడికి రావడం జరిగింది. ఈలోపు మా ఫైర్ ఇంజన్ వాళ్ళు, ఫైర్ ఆఫీసర్ వాళ్ళందరూ వచ్చి 2 ఫైర్ ఇంజన్లు వచ్చి అన్ని చల్లారుతున్నారు. దాదాపు కంట్రోల్లోకి వచ్చింది. ఇది కారణం ఏందనేది ఇంకా చల్లారుతున్నారు, తర్వాత తెలియజేస్తాం. దీని ఓనర్ వెంకటస్వామి గారు. లాస్ట్ ఇయర్ కూడా కాలిందంట, సేమ్ కాలిపోయింది. ఈ సంవత్సరం కూడా కాలిపోయింది. దానికి కారణం ఏందనేది ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ తెలియజేస్తాం. అది ఇంకా ప్రాణ నష్టం ఎవరికి ఏం లేదు. కార్మికులు ఎంతమంది అనేది కొంచెం ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడైతే చల్లారుతున్నారు, తర్వాత ఎంక్వైరీ చేసి చెప్తాం. పంజాయ్ అడగదు. గోదావరికని ఎల్బీ నగర్ 53వ డివిజన్కు చెందిన విద్యార్థి చింతకింది రుత్విక్ విద్యాభ్యాసం ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిలిచిపోయే పరిస్థితిలో ఉండగా మానవత్వంతో స్పందించిన నాయకుల చొరవతో అతనికి భరోసా లభించింది. విద్యార్థి పరిస్థితిని తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా అన్న నరహరి ఐఏఎస్ యాజమాన్యంతో మాట్లాడి తన నాయకత్వంతో అదనంగా 40,000 రూపాయల ఆర్థిక సహాయం ఇప్పించారు. ఈ విధంగా మొత్తం 60,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఒక విద్యార్థి భవిష్యత్తుకు బలమైన భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ అయితే శివకుమార్ మాట్లాడారు. హరీష్ రెడ్డి మరియు అన్న నరహరి ఐఏఎస్ నాయకత్వంలోనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. విద్య, ఆరోగ్యం, ప్రజా సమస్యల విషయంలో వీరి చొరవ ప్రజలకు ఆశాకిరణమని అన్నారు. ఈ సహాయ కార్యక్రమం ద్వారా ఒక విద్యార్థి కళలకు దారి, ఒక కుటుంబానికి ధైర్యం, సమాజానికి స్ఫూర్తి. 53వ డివిజన్ ప్రజల తరపున, విద్యార్థి కుటుంబం తరపున బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి, అన్న నరహరి ఐఏఎస్ హృదయపూర్వక ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. మన గ్రామగుండం 53వ డివిజన్కి చెందినటువంటి మన ఎల్బీ నగర్ నివాస అయినటువంటి మా మిత్రుడు నాగరాజు గారి తనయుడి కాలేజ్ ఫీజు కోసం సంబంధించి మన రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ పార్టీ రామగుండం నాయకులైనటువంటి హరీష్ రెడ్డి గారు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సహాయం చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే శ్రీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారు అక్కడ కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడి 40,000 రూపాయలని తక్కువ చేయించడం జరిగింది. సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపుగా 60,000 రూపాయలు తక్కువ చేయించి ఆర్థిక సహాయంగా వారికి ఈరోజు మరి భరోసాగా మనం నిల్చోవడం జరుగుతూ ఉన్నది. హరీష్ రెడ్డి గారు దాదాపుగా 6 నెలలుగా ఇక్కడ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన రామగుండం ప్రాంతానికి ముఖ్యంగా చెందినటువంటి ఈ విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నతమైన చదువుకోవాలని, వారికి ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా లేకపోతే ఎలాంటి అవసరాలున్నా తన వంతు సహకారాన్ని అందిస్తూ మన విద్యార్థులందరినీ కూడా ముందుకు నడిచే విధంగా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే శ్రీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ గారు మన ప్రాంతవాసి, మన బసవనగర్ నివాసి, అందరికీ తెలిసిందే. ఆలయ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందరూ నిల్చొని చేయడం జరుగుతూ ఉన్నది. ఎన్నో రక్తదాన శిబిరాలు కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, ప్రజలకు సంబంధించినటువంటి వీలైనంత వరకు ప్రజా సేవ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికి కూడా ముఖ్యంగా హరీష్ రెడ్డి గారికి అలాగే నరహరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇకపై ఇంటి వద్ద నుండే ఫిర్యాదులు. తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితులు తమ ఇంటి వద్ద నుండి ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఫిర్యాదు చేయాలని పరిస్థితుల్లో ఉన్న వారి ఇంటికే పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఇది ప్రజలకు పెద్ద ఊరటగా మారనుంది. ఇదిలా ఉండగా సైబర్ నేర బాధితుల కోసం ప్రారంభించిన సీమిత్ర సేవ మంచి ఫలితాలను ఇస్తోంది. మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన సమాజాన్ని కలిచివేసింది. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నావంటూ తల్లి చేసిన చిన్న మందలింపును మనసుకు తీసుకున్న ఓ యువతి తీవ్ర మనోవేదనకు లోనై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కుటుంబాలు, యువత మానసిక ఆరోగ్యంపై లోతైన చర్చకు దారితీస్తోంది. వివరాల ప్రకారం మెదక్ జిల్లా ముత్తాయిపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి శిరీష ఇంట్లో ఉండగా మొబైల్ ఫోన్ వినియోగంపై తల్లి మందలించింది. సాధారణంగా జరిగే మాటల మార్పిడి అయినప్పటికీ యువతి దాన్ని తీవ్రంగా అనుభవించింది. ఆ క్షణిక ఆవేశంలో ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, మొబైల్ ఫోన్పై అధిక ఆధారపడడం, కుటుంబ సభ్యుల మధ్య సరైన సంభాషణ లేకపోవడం వంటి అంశాలపై ఆందోళన కలిగిస్తుంది. చిన్న విషయాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడడం సమాజానికి హెచ్చరికగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు. ఎన్టీపీసీ పట్టణ ఆర్యవేశ సంఘ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ ప్రత్యేక పూజలు. జాతరకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం వెల్లడించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ చరమగీతం పాడండి. ప్రజలకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కరాటే కళ్యాణ్పై దాడికి యత్నం. నిందితులు కళ్యాణిపైకి దూసుకొచ్చి ఆమె చున్నీ లాగినట్లు సమాచారం.
మహబూబ్ నగర్ పట్టణంలో పెను ప్రమాదం. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి. ఎండబెట్ల వద్ద హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 10 కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జ్, 2 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.